వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారితో ఉన్నాం. ఎందుకంటే 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన వివిధ చైర్మన్లలో ప్రతిష్టాకరంగా నియమించబడ్డ చైర్మన్ తెలంగాణ అకాడమీ, అంటే తెలుగు అకాడమీలో నుంచి తెలంగాణ అకాడమీ ఇప్పుడు కార్యకలాపాలు కొనసాగిస్తుంది. తెలంగాణ అకాడమీకి చైర్మన్గా నియమితులైన కూరపాటి వెంకటనారాయణ గారు నిజానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. చాలా కార్యక్రమాలకు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అనేక మంది గొప్ప నాయకులతోని, ప్రముఖ నాయకులతో నడిచిన తీరు కావచ్చు, నిన్న మొన్నటి వరకు నడుస్తున్న ఇంకా జిల్లా ఉద్యమం కావచ్చు, ఏ సామాజిక అంశాలకు సంబంధించి కూరపాటి వెంకటనారాయణ గారు ముందుంటారు ప్రతి వరుసలో. వరంగల్ హన్మకొండకు సంబంధించి ఇవాళ ఒక వారి అభిమానులకు నిజానికి ఇది చిన్న పదవే ఒక విధంగా చెప్పాలంటే, కానీ దీనికి సంబంధించి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దాని అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారో ఒకసారి వెంకటనారాయణ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అభినందనలు మీకు. మీరు కాకతీయ యూనివర్సిటీ నుంచి అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభమైంది. ఈ పదవి నిజానికి చిన్నదే. ఒక దశలో వైస్ ఛాన్సలర్ వచ్చే అవకాశం ఉండే, ఇంకా చాలా ఉండే. నిజానికి మరి ఈ పదవిని ఎట్లా స్వీకరించబోతున్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా అందులో పనిచేసేటువంటి వివిధ హోదాలలో పనిచేసేటువంటి స్టాఫ్కి వాళ్ళందరికీ ధన్యవాదాలు. సుమన్ టీవీ చాలా ప్రతిష్టాత్మకమైన ఛానల్. ఇది అనేక రంగాల్లో కూడా అది ప్రజలను చైతన్యం చేసేటువంటి రంగం కాబట్టి వారికి ధన్యవాదాలు. ఆ సంస్థ మరింత ప్రజలకు చేరువ కావాలి, ప్రజల సమస్యలు పట్టించుకోవాలని వారు మాత్రమే చేయగలుగుతారని నాకు విశ్వాసం. వారికి ధన్యవాదాలు. ఇవాళ ఈ పదవి అనేది పదవి కాదు కానీ ఒక బాధ్యతగా, ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ అయితే ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో 31 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత అనేక మందికి విద్యార్థులకు నేను వాళ్ళకు దారి చూపించినటువంటి వ్యక్తిని. దాదాపు 16 మంది వరకు కూడా నాకు పరిశోధన పత్రాలు చేసిండ్రు. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. నన్ను రిటైర్మెంట్కు వెంటనే మళ్ళీ తర్వాత యూజీసీ గుర్తించి నన్ను ఎమిరిటస్ ప్రొఫెసర్గా డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళు నన్ను ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలో కూడా చాలామంది విద్యార్థులకు నాకు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ నేను బాధ్యతాయుతంగా చేసినాను. అది అనేక అంశాల్లో కూడా యూనివర్సిటీని జాతీయ స్థాయి వరకు తీసుకుపోయి ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది. అది నాకు సంతృప్తినిచ్చింది. ఇక సమాజానికి కూడా ఒక జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, రావాడ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఉపాధ్యాయులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదు. పరిశోధనకు, అదేవిధంగా ప్రజలకు చైతన్యవంతమైన కార్యక్రమాలు అందజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలనేటువంటి ఆ మాటలు రావాడ సత్యనారాయణ గారు వారు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాళ్ళు. జయశంకర్ సార్ అనుయాయునిగా, వారి దగ్గర పిహెచ్డీ చేసిన వాళ్ళుగా ఆయన అభిప్రాయాలను కూడా నేను ఎప్పుడు తీసుకునేవాడిని. అధ్యాపకునిగా, పరిశోధకునిగా, అదేవిధంగా యూనివర్సిటీ యొక్క సర్వీసెస్ ఇతర రంగాలకు విస్తరించే విధంగా నేను పనిచేసిన. దానికి తోడు జయశంకర్ గారి వారి యొక్క శిష్యునిగా, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పెద్ద పెద్ద గాయకులు, కళాకారులు, గూడ అంజన్న, గద్దరు, అదేవిధంగా అందశ్రీ లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్దలతోటి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి, చైతన్యం కలగడానికి, తెలంగాణ సమస్యలను ప్రజలకు వివరించడానికి నేను చాలా పనిచేసిన. దాదాపు రిటైర్మెంట్ కంటే ముందు నుంచి కూడా పనిచేసి ఇయాటి వరకు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో జరిగేటువంటి లోపాలను గురించి కూడా నేను సవరించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలకు ఫలితాలు అందించాలని, కేవలం పాలకులకే కాదని చెప్పి అలాంటి చైతన్యాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. సరే, గత ప్రభుత్వం కోసం ఎంతో ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు విస్మరించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రజలు కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు, వాళ్ళు వచ్చిండ్రు. ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలకు అనేక కార్యక్రమాలు చేయాలి. ఈ వ్యవసాయం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అదేవిధంగా ఉపాధి రంగాల్లో కూడా ప్రజలకు న్యాయం జరగాలని, ఈ రాష్ట్రం మరింత వృద్ధి కావాలి, దాని ఫలితాలు సామాన్య ప్రజలకు చెందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను ఈ బాధ్యత మీరు స్వీకరించాలని చెప్పడం జరిగింది. సరే, వారు ప్రభుత్వం ఆదేశించినప్పుడు తప్పకుండా ఏదైనా బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఒక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. కానీ నేను ఇదేదో అందులో ఒక అధికారం అనేటువంటి ఆలోచన నాకు లేనే లేదు. అయితే తెలుగు అకాడమీ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, స్వర్గీయ పివి నరసింహారావు గారు
మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా ఆయన విద్యాశాఖ మంత్రి ఉంటే నాకు తెలుసు, 71లో 72లో ఆయన తెలుగు మీడియంని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సరే, మన మాతృభాషలో ఇలా ఒక బాల శిక్ష నుంచి మొదలు పెడితే హై స్కూల్, ఇంటర్మీడియట్ వరకు కూడా, ఈవెన్ డిగ్రీ వరకు కూడా తెలుగు భాషలో మనకు పాఠ్యాంశాలు ఉండాలనేటువంటి అవసరం ఏర్పడ్డది. అనేక స్కూళ్ళు ఏర్పడ్డాయి, జూనియర్ కాలేజీలు ఏర్పడ్డాయి, డిగ్రీ కాలేజీలు ఏర్పడ్డాయి, యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. ఇంకా వివిధ రంగాల్లో కూడా ఫార్మసీ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, లా సంబంధించిన ఇంకా విజ్ఞానం అనేది విస్తరించుతుంది. కాబట్టి ప్రజలకు తెలుగు భాష అనేది చాలా ముఖ్యమైన భాష కాబట్టి, మన మాతృభాష కాబట్టి, తెలుగులో అన్ని రంగాలకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని, మన చరిత్రను, మన సాంప్రదాయాలను లేదా మన సంస్కృతిని కూడా ఈ తెలుగులో అనువదించాల్సిన అవసరం ఉన్నది. సంస్కృతంలో ఉంటే కూడా తెలుగులో తీసుకురావాలి, ఇంగ్లీష్లో ఉంటే తీసుకురావాలి, వేరే భాషలలో ఉన్నా కూడా, హిందీలో ఉన్నా కూడా తీసుకురావాలి. ఈవెన్ ఇంగ్లీష్లో ఉన్న వాటిని తీసుకురావడమే కాకుండా తెలుగులో ఉన్నటువంటి మన గ్రంథాలను కూడా ఇంగ్లీష్లోకి మార్చాల్సిన అవసరం ఉంటుంది. కేవలం హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అని కాకుండా, తర్వాత యూనివర్సిటీలకే కాకుండా, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల కోసం, ఇవాళ అన్ని రకాల పోటీ పరీక్షల కోసం విద్యార్థులు తెలుగు అకాడమీ పుస్తకాలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ తెలుగు అకాడమీ అనే పుస్తకాలు అనేవి కేవలం కాలేజీలకే కాకుండా సాధారణ జనాలకి, ఈ విధంగా వ్యవసాయ రంగానికి కూడా, లేక ఫార్మసీ రంగానికి కూడా, లేక ఇతర ఇప్పుడు వచ్చేటువంటి ఏఐ రంగానికి కూడా, అన్ని రంగాలకు కూడా విస్తరించాలి. అన్ని రంగాలకు అవసరమైనటువంటి లిటరేచర్ను తెలుగులో ప్రజలకు అందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇలా రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ అందులో ఈ తెలుగు అకాడమీ కూడా 2 భాగాలు చేసి, ఆంధ్రకు ఒక భాగం, తెలంగాణకు ఒక భాగం, ఇప్పుడు తెలంగాణ తెలుగు అకాడమీ అని పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దానికి నాకు ఇచ్చినటువంటి సందర్భం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలుగు అకాడమీకి ఒక బాధ్యుని వేయకుండా కేవలం సివిల్ సర్వీస్ కలెక్టర్లు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లకు ఒప్పచెప్పడం వల్ల వాళ్ళు అనేక బాధ్యతలు నిర్వర్తించి దీన్ని కూడా నిర్వహించడంలో కొంత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండవచ్చు. 12 సంవత్సరాల నుంచి అది రెగ్యులర్ బాధ్యులను డైరెక్టర్గా నియమించలేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాని ఆలోచన చేసి, సరే వెంకటనారాయణ అయితే దీనికి సమర్థుడైన ఉండవచ్చు, లేక ఆయన చేయగలుగుతాడైనటువంటి ఒక విశ్వాసం నా పైన ఉన్నది. కాబట్టి నాకు ఈ 74 సంవత్సరాల వయస్సులో, అసలు యాక్చువల్ అయితే కేసీఆర్ పీరియడ్లో నేను అద్భుతంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పనిచేయాలని ఉండే, కానీ కేసీఆర్ ఆ విషయం మర్చిపోయిండు. ఈ ప్రభుత్వం ఈ వయసులో ఇచ్చింది. అసలు ఇంకా నేను ప్రజల సేవ చేయాలని అనుకున్నా, ప్రజల యొక్క సమస్యల మీద ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వానికి మేల్కొలుపు చేయాలనేటువంటి లక్ష్యం నాకు ఉండే. సరే, ఇది కూడా ఇచ్చిన బాధ్యతను ఇవాళ యువత కోసం, వివిధ రంగాల్లో చదువుతున్నటువంటి విద్యార్థి కోసం, అన్ని రంగాల కోసం ఇవాళ నేను ఉపయోగించి, నేను నా బాధ్యతతోటి నేను నా విధి ద్వారా, నా ప్రయత్నం ద్వారా వాళ్ళకు లిటరేచర్ అందించగలిగితే ఇది కూడా ఒక సమాజం యొక్క అభివృద్ధికి చాలా విస్తృతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బాధ్యతను నేను పూర్తి చేస్తాను. దీనికి కావాల్సిన సహాయ సహకారాలను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నన్ను ఎంపిక చేసిందో నాకు తెలుసు. మరి వారి యొక్క సహకారం ఎట్లాగా ఉంటుంది, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల సహకారం, సివిల్ సర్వెంట్స్ ముఖ్యంగా ఆఫీసర్స్ యొక్క సహకారం తీసుకొని చాలా కష్టాలలో ఉన్నటువంటి తెలుగు అకాడమీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి వాళ్ళ సహకారం అవసరం. నాకు శక్తియుక్తులు ఏ రకంగా కూడా నాకు ఏ అరమరిక లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి అధికార వర్గం, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నటువంటి విశ్వాసం నాకున్నది. వచ్చే కొద్ది రోజులలోనే బాధ్యత తీసుకున్నాక అందులో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడం, దాన్ని విస్తరించడం, ఇతోధికంగా ప్రజల అవసరాల కోసం అన్ని రకాలైనటువంటి లిటరేచర్ను డెవలప్ చేసి, దీనిలో ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్సు, శాఖాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్స్, వివిధ డిగ్రీ కాలేజెస్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల సహాయం, అంతేకాకుండా వివిధ రంగాల్లో పండితులు, కవులు, కళాకారుల యొక్క సహకారం కూడా తీసుకొని కేవలం ఈ లిటరేచరే కాదు, ప్రజలకు అందవలసినటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి
అన్ని సంపుటాలను కూడా దీంతో తీసుకొచ్చి ప్రజలకు చౌకగా ఈ పుస్తకాలు లభించే విధంగా చేసి ఇది విస్తృతపరచాలి. దీనికి ప్రైవేట్ రంగం కూడా చాలా పోటీలో ఉన్నది. ఈ ప్రైవేట్ రంగం పోటీలో ఉండి ఈ వ్యవస్థను కొంచెం నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వ రంగ వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరాన్ని కూడా ఉందని నేను ఇది గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థను మరింత ఎదగడానికి విద్యార్థులకు, ఇతర యువతకు, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటువంటి దీన్ని తప్పకుండా ప్రజలకు మరింత చేరువ తీసుకొస్తాం. మర్చిపోయిన ప్రజలకు మరొకసారి దీని ఔన్నత్యాన్ని చూపిస్తానన్నటువంటి ఒక నమ్మకం నాకున్నది. దీనికి ఇవాళ కావలసిన దానికి ఏంటంటే, ఇటు ప్రభుత్వ రంగం దాన్ని బాగు చేయాలంటే ఇలా ఈ వ్యవస్థలో ఈ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు, వివిధ ఈ శ్రేణులలో పనిచేసేటువంటి ఆ వ్యక్తులందరూ కూడా సహకరించాలి. ఈ సందర్భంగా వారి యొక్క సహకారం కూడా నేను కోరుతున్నాను. సుమన్ టీవీ వారు ఈ విషయాన్ని ప్రజలకు అందించి నాకు కావాల్సిన సహాయ సహకారాలను అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.